నీ త్యాగం, నా యేసువని బలియాగం, కలలోనైనా మరువలేని త్యాగం, నా కలుషములన్నీ కడిగిన త్యాగం, నీ సిలువయాగం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువ మీద పలికినటువంటి చివరి మాట, అది ఎంత ఆవశ్యకమైనదో మనందరి జీవితాలకి, భక్తి జీవితం ఎంత స్ఫూర్తివంతంగా నిలపడానికి అది దోహదపడుతుందో మనం ఆలోచించగలిగితే ప్రభు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనంలో, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను అనేది 7వ మాట. ఇక్కడ మనం ప్రాముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి ప్రియులారా. ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం యేసు ప్రభువుల వారు ప్రారంభము నుంచి నేర్పిస్తూ వస్తున్నారు. మనిషి అంటే ప్రాణాత్మల మేలు కలయిక. ఈ భూమి మీదికి మానవ జీవితాన్ని దేవుడు ప్రారంభించేటప్పుడు ఏం చేశాడు అంటే, శరీరము ఆత్మ రెండింటినీ కలిపి భూమి మీదకి పంపించాడు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, శరీరానికి ప్రాణం చాలా ప్రాముఖ్యమైనది, ఆత్మకు జీవం ప్రాముఖ్యమైనది. చాలామంది తెలియక ఏమనుకుంటూ ఉంటారంటే, దేహము ప్రాణము రెండు ఒకటేనేమో, ఆత్మ జీవం రెండు ఒకటేనేమో అనుకుంటారు. కానీ బైబిల్లో దేవుడు వీటిని ప్రత్యేకంగా చెప్పాడు, వేరుగా చెప్పాడు. ఇవే మనం అందరం తెలుసుకోవాల్సినటువంటి సత్యాలు. ఎందుకంటే మానవులంగా ఈ లోకంలోనికి ఎట్లా వచ్చాం, మనం ఏం చేయటానికి వచ్చాం, ప్రాణం విడిచిన తర్వాత ఏమవ్వడానికి వెళ్ళాలి, దేనికోసం సిద్ధపడాలనేది ఇక్కడ ప్రాముఖ్యంగా కనబడుతుంది. మనకు తెలుసు, ప్రాణము లేని శరీరము ఎలాగు మృతమో అన్నాడు యాకోబు గారు. అంటే ప్రాణము లేని శరీరం, ప్రాణం ఉన్న శరీరం ఉంది, ప్రాణము లేని శరీరం ఉంది. అంటే శరీరము ప్రాణము రెండు ఉన్నాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ప్రాణం పోయింది అని అంటారండి శరీరం నుంచి. యేసుప్రభు కూడా ఇక్కడ ప్రాణం విడిచాడు అని. ప్రాణము శరీరానికి ప్రాముఖ్యము, ఆత్మకు జీవం ప్రాముఖ్యం. జీవం ఆత్మ ఇదేంటిది అని అంటే మనం అర్థం చేసుకోగలిగితే, ఇంతకు మన ఆత్మకు జీవం ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి అని అంటే, బైబిల్లో దేవుడు తొలి మానవుడిని తయారు చేసిన తర్వాత నాసికారంధ్రాల్లో జీవవాయువు ఊదినప్పుడట మనిషి జీవాత్మ అయ్యాడు అంటాడు. అంటే జీవము ఆత్మ ఆదాము గారిలో అప్పుడు ఉంది. ఆదాము గారిని పండు తిను దినమున చస్తావు అంటే అర్థం ఏంటి తెలుసండి? శరీరములో ప్రాణమైతే ఉంటుంది కానీ ఆత్మకు జీవం పోతుంది. ఆజ్ఞను అతిక్రమించినప్పుడు, మనిషి దోషం చేసినప్పుడు, పాపం చేసినప్పుడు ఆత్మకున్న జీవం పోతుంది. దాన్నే ఏమంటాము మన భాషలో, బైబిల్ పరిభాషలో అని ఆలోచించగలిగితే ఆత్మీయంగా చావడము అని అంటారు. ఇక్కడ మనం గుర్తించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆత్మకు జీవం పోయినా కూడా శరీరములో ఉన్న ప్రాణం పోదు. మళ్ళీ ఆత్మకున్న జీవం పోయినా కూడా
దేవుడిచ్చిన ఆయుష్ ఉండేంత వరకు శరీరంలో ప్రాణం ఉంటుంది. అందుకే దేవుడు ఇంకో మాట కూడా అంటాడు, జీవించుచున్నావన్న పేరుంది కానీ మృతుడవే. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమే ఉండగా వాళ్లకు దేహం ఉంది, దేహంలో ప్రాణం ఉంది మాటలు చెప్తున్న వాళ్ళకి. మరి ఏం లేదు? ఆత్మలో జీవము లేదు. ఆత్మను జీవమును రెండింటినీ వేరుగా చెప్పిన సందర్భాలు బైబిల్లో చాలా ఉన్నాయి. ఉదాహరణకి మనం చూడగలిగితే మనకి ఇవన్నీ తెలియాలి ప్రియులారా, చాలా అవసరం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు. ఇక్కడ గమనించండి, ఆత్మ జీవం రెండు వేరువేరేనా? ప్రాణ ఆత్మలను కీళ్లను అంటాడు. హెబ్రీలు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 12వ వచనంలో, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగలదై ప్రాణాత్మలను, అంటే ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. చూడండి, అంటే ప్రాణం ఉంది, ఆత్మ ఉంది, దేహం ఉంది, జీవం ఉంది. ఈ రెండు విషయాలను దగ్గర చేసుకొని చూసినప్పుడు మనకు ఇవి స్పష్టంగా అర్థమవుతాయి. ఇప్పుడు మనలో ఉద్భవించాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు ఆత్మను అప్పగిస్తున్నాను అన్నాడే, ఆ ఆత్మను ఎలా అప్పగిస్తున్నాడు తండ్రికి? జీవముతోనా, జీవము లేకనా? ఇది మనం గమనించాలి. దేవుడు కూడా ఆత్మను అప్పగిస్తున్నానని ఎవడైనా చివరిలో ఒక డైలాగ్ చెప్పిచ్చేస్తే ఆయన చూసేది ఇదే. అంటే ఇన్ కేస్ క్రైస్తవులైనటువంటి మనం కూడా ఆత్మ చచ్చిపోయింది, యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిస్వం తీసుకొని దేవుని రాజ్యంలోనికి రావడంతో ఆత్మకు అంటుకున్న పాపాలన్నీ కడగబడ్డాయి. ఆత్మకు ఏమొచ్చింది? జీవం వచ్చింది. చచ్చిపోయే సమయానికి ఆ జీవం పోగొట్టుకొని దేవుడికి ఆత్మను అప్పగించకూడదు. మనము చచ్చిపోయే సమయానికి చెయ్యాల్సింది ఏంటంటే, మన ఆత్మలో జీవం ఉందా లేదా మీన్స్ అర్థం ఏంటి అని అంటే, ఆత్మలో ఉన్న జీవం పోతుందంటే ఎప్పుడు పోతుంది? పాపం చేస్తే పోతుంది. చచ్చిపోయే సమయానికి ఏ బ్యాలెన్స్ ఉండకూడదో తెలుసా? అప్పుడప్పుడు అందరూ అనుకుంటూ ఉంటారు, ఏమనంటే అన్నీ సెటిల్ చేశాను, ఎవ్వరికి ఏ బ్యాలెన్స్లు మిగిలిలేవు. అంటే కొడుకులకి ఇవ్వాల్సింది కొడుకులకి, కూతుర్లకి ఇవ్వాల్సింది కూతురికి, భార్యకి ఇవ్వాల్సింది భార్యకి, అప్పులన్నీ తీర్చేశాం. కాదు 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 కాదు, తీరాల్సింది పాపాలు. పాపాల బ్యాలెన్స్ ఉండకూడదు. ఇది ఎంత కష్టం అనుకుంటున్నారో తెలుసా ప్రియులారా? దేవుడు అంటాడు, నాయనా మీరెంత పర్మనెంట్ పార్టీలు అంటే పాపాల విషయంలో చిరుతుపులి మచ్చలను పోగొట్టుకోలేదు. కూషి దేశస్థుడు తన చర్మాన్ని రంగును మార్చుకోలేడు. కూషి దేశస్థుడు అంటే ఇథియోపియా దేశం, ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి వాళ్ళను, భారతదేశంలో ఉన్న మన జాతిని ఏమంటారు? భారతీయ జాతిని నల్ల జాతి అని అంటారు. మనల్ని పక్కన పెడితే ఆఫ్రికా వాళ్ళ ప్రక్కన అబ్బా ఎంత అందమైన వాళ్ళు అని అనుకుంటారు. అందుకే పెద్దోళ్ళు మాట చెప్తూ ఉంటారు, ఎప్పుడైనా పెళ్లి సుప్పులకు సోమునలుపుడు పోవాలనుకుంటే కర్రోని తీసుకెళ్ళాడు పక్కనే. ఎందుకు? ఈ సోమునలుపుడు బాగా కనపడతాడండి. అంటే పాపం విషయంలో మనిషి లాంటి వాడు అని అంటే ఫెయిర్ అండ్ గ్లో, ఫెయిర్ అండ్ లవ్లీ వేస్తాం, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ వచ్చింది వేస్తాం అన్నా కూడా కుదరదండి. సున్నిపిండులు కాదు, నువ్వు వాడిని అట్లాంటి వాడిని. అందుకే ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికిన అంటారే, కాకపోతే ఎలకతోలే కాస్త బ్రైట్గా ఉంటుంది. అక్కడ కూసి తీసేస్తాడు చర్మం దగ్గర. తల మీద వెంట్రుకలు మనకు నిగనిగలాడుతూ నల్లగా ఉంటాయి కదా, అట్లా ఉంటుంది ఆ చర్మం. గ్యారంటీ కలర్ అంటే అది. అట్లా గ్యారంటీరా మీరు పాపం చేయటంలో. అందుకే ఈరోజు బ్యాప్టిజం తీసుకున్న వెంటనే పాపాలు చేయకుండా ఉంటారు మనుషులు. లేదు లేదు, మనకైతే ఇంకొకటి ఏంటంటే పాపాలు చేయడానికి లైసెన్సులు వచ్చాయి అన్నటువంటి ఫీలింగ్స్ కూడా చాలామంది ఉంటారు. అవునా కాదా? ఎందుకు? మీకు కడుక్కోవడానికి ఏమీ లేవు,
ఆ పాపాలు కడుక్కోవడానికి మాకైతే యేసు ప్రభు రక్తం ఉంది. పాట కూడా ఉంది, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము అని. అంటే ఎప్పుడు కడుగుతుంది? నో క్లారిటీ. కడిగిన తర్వాత మళ్ళీ మళ్ళీ కడుగుతుందా? దాన్ని మిస్యూజ్ అవుతుంది. యేసు ప్రభు తండ్రికి ఆత్మను అప్పగించే సమయానికి జీవముతో ఇచ్చాడు, పాపానికి ఎక్కడా చోటివ్వలేదు. సరికదా, భూమి మీద జీవిస్తున్నంత కాలం దాని మీద సమరభేరి ముగించాడు ఆయన. బైబిల్లోనండి కొన్ని మాటలు ఉంటాయి, అవి చూసినప్పుడే ఎవడో చెప్తాడు గూస్ బంప్స్ అని. యేసు ప్రభు విషయంలో చెప్పబడిన మాటలన్నీ చూస్తే 100% ఇది గూస్ బంప్స్ అనిపిస్తుంది. ఒకసారి చూద్దాం మనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం చూస్తే, మీరు పాపముతో పోరాడుటలో, కరోనా వైరస్తో ఈరోజు దేశమంతా పోరాడుతుందంటారు. విన్నారా? రింగ్ టోన్ ఫోన్లు ఎవరికి చేస్తే కరోనా వైరస్తో ఈరోజు దేశమంతా పోరాడుతుందండి. కరోనా వైరస్ ఎందుకు వచ్చిందంటే ఈ పోరాటం తగ్గింది కాబట్టి. ఏ పోరాటం? పాపముతో పోరాడుటలో. మన మధ్యకాలంలో శివరాత్రి డ్యూటీలు వేసారట తెలంగాణ అందరు పోలీసులకు డ్యూటీలు వేస్తే, టీకా తీసుకున్న వాళ్ళకు, వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకు కూడా 2 డోసులు వేసుకున్న వాళ్ళకు కూడా పాజిటివ్ వచ్చిందట. వాట్ ఈస్ దట్ మీన్? మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారు లేదో? టీకా రాకముందే, వ్యాక్సిన్ రాకముందే తగ్గుముఖం పట్టడం ఏంటి కరోనా వైరస్? వ్యాక్సిన్ వచ్చిన తర్వాత సెకండ్ వేవ్ అని సాగిరో పెట్టడం ఏంటి? మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారు లేదో? ఎక్కడ పోరాటం చెయ్యాలో తెలుసా? ఈరోజు చాలామంది అంటూ ఉంటారు పేదరికం మీద పోరాటం చేస్తుంది దేశం అని, నిరుద్యోగం మీద పోరాటం చేస్తుందని. ఈ పోరాటాలన్నిటికంటే అత్యంత ప్రాముఖ్యమైన పోరాటం యేసుక్రీస్తు ప్రభుల వారి భూమి మీద చేసి నిరూపించుకొని పోయాడు. అసలు పోరాట యోధుడంటే ఆయనే. ఆయన దేంతో పోరాడాడట? పాపముతో పోరాడుటలో. పోరాటం అంటే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? అది అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు పోరాటం గురించి, హోరాహోరీ పోరాటం అని. విన్నారా? హోరాహోరీ పోరాటం అని. పాపముతో పోరాటం. ఒక్కసారి రా, నువ్వో నేనో చూసుకుందామని ఎదురు పడితే అప్పుడు అర్థమవుద్ది మన స్టామినా ఏంటో. మనం ఇంతవరకు ఏం చేస్తూ వచ్చామంటే, నువ్వు నేను దోస్త్, హిందూ ముస్లిం బాయి బాయ్ అనేది తెలుసు, కానీ లోపల పాపం మనిషి బాయి బాయ్. అటువంటి దాని మీద విజయదుందుబి మోగించాడు యేసు ప్రభువు. అప్పుడు అప్పగించాడు తండ్రికి. తీసుకుంటాడా లేదా? అలా అప్పగిస్తేనే తీసుకుంటాడంటే తప్ప, అయ్యగారు చచ్చిపోయిన తర్వాత రికమెండేషన్ ఇచ్చాడు అనుకోండి, దేశ విదేశాల్లో బహుగా వాడబడుచున్న దైవజనుడు వచ్చి ప్రభువా ఈ ఆత్మను తీసుకో అని అనగానే, ఓకేనైనా నువ్వు ఆల్రెడీ గ్రాంటెడ్ చేసావు కాబట్టి, నువ్వు పర్మిషన్ ఇచ్చావు కాబట్టి తీసేసుకుంటాను, నువ్వు చెప్పావు కాబట్టి వినేస్తాను అనండు దేవుడు. చాలామంది అనుకున్న విషయం ఏంటంటే, మన్నైనది వెనకటి వల్లనే మంటికి చేరిపోతుంది, ఆత్మ తాను దయచేసిన దేవుడి దగ్గర పోతుంది. ఇంకెందుకు ఈ పోరాటాలు? ఎందుకు ఈ ఆరాటాలు? ఎందుకు? చచ్చిపోయినోడు అందరూ మంచోళ్ళు. అందుకే ఊరికే రాలే లోకంలోనికి మాట ఏమని, పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులని. మనము చచ్చిపోయిన తర్వాత ఆయన పవిత్రాత్మకు, ఈడెప్పుడు చూశాడో తెలియదు, చెప్పేటప్పుడు ఒక పేరు మోసినటువంటి గజ దొంగ చచ్చిపోవచ్చు, స్వార్థపరుడు చచ్చిపోవచ్చు, దేవుడి గురించి జీవితకాలంలో అసలే పట్టించుకోకుండా బతికి చచ్చిపోవచ్చు. ఎవడికి పడితే వాడికి ఏమని రాస్తారండి? పవిత్రాత్మకు. పవిత్రాత్మ అంటే ఆత్మలో జీవం ఉండాలి, పాపానికే చోటు ఇవ్వకుండా ఉండాలి, దాని జోలికే వెళ్లకుండా ఉండాలి. అదండి పవిత్రాత్మ అంటే. మనం మౌనం పాటిస్తే ఇప్పటివరకు భూమి మీద అపవిత్రమైన ఆత్మ పవిత్రమవుద్దా? నెవర్. నువ్వు పేపర్లు వేసుకోవచ్చు, ఫ్లెక్సీలు దింపుకోవచ్చు, పోస్టర్లు వేయచ్చు, పవిత్రాత్మకు శాంతి కలగాలని ప్రార్థన చేస్తున్నామని.
సంతాప దినాలు ప్రకటించినా జరగదు. అది భూమి మీద చచ్చేలోపు దిద్దుకుంటేనే సరే. యేసుప్రభు ఏం చేశాడటండి? పాపముతో పోరాడుటలో హోరాహోరీ ఏంటో తెలుసా? రక్తము కారునంతగా మీరు వ్యతిరేకము, మీరు దాన్ని ఎదిరించలేదు. పాపాన్ని ఏం చేయాలట? ఎదిరించాలట. అపవాదిని ఎదిరించండి అంటే పాపాన్ని ఎదిరించండి. ఎదిరిస్తే పారిపోతుంది. యోసేపు ఎదిరించలేదా? యేసు ప్రభు ఎదిరించలేదా? లోక అధికారాలన్నీ నీకు ఇస్తానని భ్రమ పెట్టింది, మభ్య పెట్టాలనుకుంది. నిజంగా మనలాంటోడు అక్కడ ఉండింటే ఫస్ట్ స్టెప్కే, ఫస్ట్ ఆఫర్కే పడిపోయాళ్ళం మనం. యేసు ప్రభు లాంటోడికి ఏం పెట్టాలో ముందు రావడమే, లోకాలు అన్నీ చూపించలే యేసు ప్రభు దగ్గరికి వచ్చి. కానీ ఫస్ట్లో ఏం పెట్టింది అనుకుంటున్నావు? నువ్వు దేవుడి కుమారుడు అయితే. అంటే యేసు ప్రభు వీక్ పాయింట్ అయినా స్ట్రాంగ్ పాయింట్ అయినా ఏంటి? నేను దేవుని కుమారుని అని చెప్పుకున్నాడు కాబట్టి ఇక్కడే కొట్టాలి. సాతానుకున్న లక్షణం ఏంటో తెలుసా? మడిమి మీద కొడతాడట. మడిమి అంటే దేహానికి అంతటికి పిల్లర్స్ లాంటివి కాళ్ళండి. అంటే వాడు మూలాల మీద కొడతాడు. బిన్ లాడెను WTC టవర్స్ కూల్చేటప్పుడు ఎక్కడ కొట్టాడట? ఆ కన్స్ట్రక్షన్కి అంతటికి ఆయువు పట్టు లాంటి దాని మీద కొట్టాడట. అక్కడ కొడితే పడిపోయింది. ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ అయినా ఎక్కడ కొట్టాలంటే పునాది పిల్లర్లు కొడితే చాలు, ఇంకా పైనుంచి అంతా కొట్టుకురావాల్సిన పని లేదు. చెట్టు చావాలంటే వేర్లు నరికితే చాలు కదా. అలాగా పాపపు మూలాలను నరుక్కుంటూ వచ్చాడు యేసుప్రభు. పోరాటం చేసుకుంటూ ఆయన వస్తున్నటువంటి సమయంలో ఎన్నో రకాలుగా సాతాను మభ్యపెట్టడం జరిగింది. సరే, నేను అధికారం ఇస్తానంటే పక్కకు పోతున్నాడు. ఇప్పుడు తను ఎవరినైతే ఆదరించాడో, ఎవరికైతే స్వస్థతనిచ్చాడో, ఎవరికైతే భోజనం పెట్టాడో, ఎవరికైతే వాక్యం చెప్పాడో వాళ్ళనే ఉసుగొలుపుతాను. దేనికి? రాజుగా చేయుటకు బలవంతం చేశారట. రాజుగా చేయటానికి బలవంతం చేస్తారండి. ఎవరైనా చేస్తే ఎవడన్నా ఊరుకుంటాడు? అసలు మనం ఈ మధ్యకాలంలో చూసాం బీజేపీ వాళ్ళు ఓటు వేయడానికి ప్రచారం కోసం ఏం చేస్తారో తెలుసా? ప్రజల దగ్గరికి వచ్చి, ఇంతవరకు మనం చిన్నపిల్లలు జలుబు తీసిన వాళ్ళు చూసి ఉంటాం. వాళ్ళు గుడిసెలో ఉన్నారా లేకుంటే ఎట్లున్నారు, అశుద్ధంగా ఉన్నారన్న ఆలోచన చేయకుండా ఎత్తుకొని ముద్దాండ వాళ్ళు చూసి ఉంటాం. నేను ఫస్ట్ టైం చూశానండి. ఏం చేశారు తెలుసా? ఎన్నికల ప్రచారానికి పోయి కాళ్ళు పడుతున్నారు. పోవడం కాళ్ళ మీద పడిపోతున్నారు. బీజేపీ ఎన్నికల ప్రచారానికి పోతున్నటువంటి వాళ్ళు వెళ్ళడం ఎవడు కాలు దొరికితే ఎవడు కాలు పట్టేసుకుంటున్నారు. యేసు ప్రభుకి రాజును చేయటానికి ఆయనకి ఎంత క్లారిటీ ఉందో తెలుసా? నీ రాజు సాత్వికుడై గాడిద మీద వస్తాడు. ఇక్కడ సాత్వికత లేదు, హంగులు ఆర్భాటాలే చూస్తున్నారన్నమాట. ఇది నాకు సంబంధించింది కాదు. అధికారం అనే పాపముతో, లోకాధికారం అనేటటువంటి దానిలతో, హంగులు ఆర్భాటాలు అన్నటువంటి పాపముతో, ఈవెన్ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని యేసు ప్రభు దగ్గర తీసుకొని వస్తే దించిన తల ఎత్తలేదు. కారణం ఏంటి తెలుసా? అక్కడ ఏ పొజిషన్లో ఉంది ఆమె. నేను గనక ఈ సమయంలో పాపానికి చోటిస్తే యేసు ప్రభుకు ఉన్నటువంటి పవర్ ఏంటో తెలుసా? ఆయన ఇన్ కేస్ పాపం చేసిన ఎవడికి దొరకడు, చేసినా ఎవడికి దొరికేటటువంటి పరిస్థితి కాదు అది. ఎందుకు? ఆయనకున్న శక్తులు, దేవుడిచ్చినటువంటి పవర్స్ అలాంటివి. అయినా ఆయన ఒక్క పాపానికి చోటు ఇవ్వకుండా బ్రతికాడు. అట్లా బ్రతికి ఇస్తే తండ్రికి స్వీకరిస్తాడు. దేవుడికి మనిషి ఇవ్వబోయే చిట్ట చివరి ఏకైక దివ్యమైన ప్రసాదం ఏదన్నా ఉందంటే మన ఆత్మ జీవము కలిగి పవిత్రంగా పాపరహితంగా తండ్రికి అప్పగించడం. ఈరోజు కడుపును పెట్టిన ఆడబిడ్డను గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. ఏమన్నా తెలుసా? ఒక అయ్య చేతిలో పెడితే అయిపోతుందని. ప్రతి మనిషి తన ఆత్మ విషయంలో మన అయ్య చేతిలో పెట్టాలి. పెట్టే సమయానికి ఆయన అంగీకరించాలి, స్వీకరించాలి. ఎప్పుడు అంగీకరిస్తాడు, స్వీకరిస్తాడు అంటే ఎలాగైతే ఈ భూమి మీదకి మనల్ని పంపించేటప్పుడు నరులను దేవుడు ఎలాగ పుట్టించాడట?
యథార్థవంతులుగా పుట్టించాడట. అలాంటి యథార్థతతో, అలాంటి పవిత్రతతో, అలాంటి పరిశుద్ధతతో నిర్దోషిగా తనను తాను అప్పగించుకున్నాడని ఊరికే రాయలేదండి. ఒకసారి మంచి మాట చూద్దాం. హెబెలు రాసిన పత్రిక పౌలు గారు 9వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా, అది ఆత్మలో జీవం అంటే నిర్దోషినిగా, దోషము లేనటువంటి దానిగా, పాపము లేనటువంటి దానిగా, అపరాధము లేనటువంటి దానిగా అప్పగించుకోవాలి. అంతే తప్ప చచ్చిపోయిన తర్వాత పాలరాతి సమాధి మీద ప్రభువునందు నిద్రించాను రాసుకున్న, స్వర్గస్థులైనారని రాసుకున్నది నీకు ఆ సమాధి మీదకే పరిమితము. లేదా జ్ఞాపకార్థ కూడికి నీ గురించి చెప్పేటప్పుడు వీరుడు, సూర్యుడు, విక్రమార్కుడు అని నీవు అనుకుని నీ గురించి చెప్పినా, అబ్బో ఎంతమంది సాక్ష్యం పలుకుతున్నారు కదా, తీసేసుకుందాం అని కూడా అనుకోడు. ఆయన గుర్తుపెట్టుకోండి, దేవుడికి అప్పగించే సమయంలోపు మన సంగతి ఎలాగుంది. మీకు ఈ మాట చెప్పినప్పుడు అనుకోవచ్చు ఏమనంటే, మనకి ఇంకా టైం ఉంది కదా, ఇప్పుడే అప్పగించే టైం వచ్చేసిందా. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట అయితే వయసులో జరుగుతుంది, మృత్యువు కాదు. ముచ్చట కోసం వయసు రావాలి. నీకు ఓటు హక్కు రావాలంటే 18 ఏళ్ళు నిండాలి, పెళ్లి చేసుకోవాలంటే ఒక అర్హత ఉండాలి, ఉద్యోగం రావాలంటే ఒక అర్హత ఉండాలి. మరణానికి అర్హత లేదు, శరీరంతో భూమి మీదకి వస్తే చాలు. అట్ ఎనీ మూమెంట్ ఎప్పటికైనా పోతాం. అంటే ప్రతి మనిషి జీవితంలో చివరి అంకమే చివరి మాటే. యేసు ప్రభు శిలువ మీద పలికిన చివరి మాట లాంటిది, చివరి క్షణమే. కానీ ధైర్యంతో ప్రభులాగా తండ్రికి ఇలా నిర్దోషముగా ఆత్మలో ఉన్నటువంటి జీవముతో పాపరహితముగా అప్పగించుకోగలమా? మనకు పోరాటం ఉందా? దాని మీద పోరాటం ఉందా? ఎలా పోరాటాలో చూపించి నేర్పించాడు ప్రభువు. ఒక్కటే రెండు గుర్తుపెట్టుకోండి, తండ్రి మహిమార్థమైన కార్యక్రమాలు తప్ప, తండ్రి ఉన్న లోకం కళ్ళ ముందు కదలాడటం తప్ప, దేవుడు మనల్ని నమ్మి ఇచ్చినటువంటి సంఘం గురించో, నశించిపోవచ్చున్న ఆత్మల గురించి తప్ప వేరే యావలో ఉంటే ఆత్మకు కల్మషం అంటుకున్నట్టే. చచ్చిపోతే నరకానికి జారిపోవటమే ఇక మిగిలేది. లోకులందరికీ పోయే మార్గమే మరణం అంటే దావీదు గారు అంటారు కదా, మనకు తెలుసు. మన కుమారుడిని పిలిపించి లోకులందరూ పోయే మార్గంలో పోతున్నాను నాయన అన్నాడు. కానీ ఆ మార్గం ఎంత ప్రమాదకరమైందో తెలుసా? ఆ మరణ మార్గము సుఖాంతమైనటువంటిది కాదు. నీ సినిమాకు చివరిలో శుభం బోర్డు పట్టచ్చేమో కానీ పాతాళము ఏం చేస్తుందట? మరణం తర్వాత ఏంటి? పాతాళము గొప్ప ఆశతో ఎదురు చూస్తుందట. దీంట్లో ఎవరెవరు పడుతున్నారని చెప్పబడింది తెలుసా అండి? ఒకసారి చూద్దాం. ఈ యాత్రలో చాలా జాగ్రత్త వహించాలి ప్రియులరా. ఒకసారి చూద్దాం మనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14-15 వచనాలు చూద్దాం. అందుచేత పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. వారిలో ఘనులు, సామాన్యులు, ఘోష చేయువారు, హర్షించువారు పడిపోతారు. దాని మ్యాగ్నెటిక్ పవర్ ఎంతటిది అంటే గొప్ప గొప్పోళ్ళే పడిపోయారట దాని వశాన. అంటే ఈ మరణ మార్గము గుండా పోతున్న సమయంలో ఆ పాతాళ వశము నుంచి తప్పించబడాలి. అలా తప్పించబడాలి అంటే ఒకే ఒక్కటి మార్గం. యేసు ప్రభు పేతురు గారితో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఏమన్నా తెలుసా? పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తాను పేతురు, దాని ఎదుట పాతాళ లోకపు ద్వారములు నిలవనేరవు. అంటే దాని పప్పులిక ఉడకవు. దేవుని రాజ్యములోనికి నువ్వు మనం వస్తే మరణము నుండి, అంటే నరకము నుండి జీవములోనికి, పరలోకములోనికి వచ్చేస్తావని ఈరోజు మనందరికీ యేసు ప్రభు ద్వారా, క్రీస్తు రాజ్యము ద్వారా, సార్వత్రిక సంఘము ద్వారా, బాప్తిస్మము ద్వారా, రక్షణ మారు మనసు ద్వారా పాతాళానికి అధికారం లేకుండా చేశాడు ప్రభు. అయినా కూడా మనకు అత్యుత్సాహం ఎలాంటిది తెలుసా? ప్రభువా, కీస్ మేమే తయారు చేసుకుంటాం. కీస్ మేమే తయారు చేసుకుంటాం. తయారు చేసుకొని మరీ వెళ్ళిపోతాం నన్నలోకి.
పిలువని పేరంటానికి పోతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు పిల్లరా. మన ప్రభు దగ్గర ఏ తాళపు చెవులు ఉన్నాయట? పాతాళలోకపు తాళపు చెవులు ఉన్నాయట. పాతాళలోకపు తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయి. అంటే పాతాళం ఆయన వశములో ఉంది. మనం ఆయన వారమైనప్పుడు నిజంగానండి చచ్చిపోయే సమయానికి, దేవుడికి ఆత్మను అప్పగించే సమయానికి, ఎందుకంటే ఆయన స్వాధీనంలోకి వెళ్ళిపోవాల్సిందే. ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున మొత్తం బయటకు వచ్చేస్తారు. ఆయన స్వాధీనంలోకి వస్తారని అర్థం. దేవుని యొద్దకు చేరునంటే ఆయన స్వాధీనంలోకి వస్తారు. క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడతారు. నిలబడ్డ తర్వాత ఏమవుతుంది తెలుసా? గొర్రెలు మేకలు వేరు చేయబడతాయి. తపాలా ఆఫీస్ చూసారా? పోస్ట్ ఆఫీసు. పోస్ట్ ఆఫీస్లోకి మొత్తం ఎక్కడెక్కడి నుంచో లెటర్లు వచ్చి పడిపోతాయి. తపాలా ఆఫీసు వాళ్ళు మొత్తం ఓపెన్ చేసి వాటిని ఏం చేస్తారు తెలుసా? ఏ లెటర్ ఎక్కడ పోతుంది అని విడమరిచి పక్కకు తీసి ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క మూటలో కట్టేసి తీసుకెళ్ళరా అంటారు. అట్లా తపాలా ఆఫీసు వాళ్ళు ఎట్లయితే వేరు చేస్తారో అలాగ వేరు చేసేస్తారట గొర్రెల్ని మేకల్ని. ఇప్పుడు మన స్థితి చచ్చిపోయే సమయానికి గనక ఆత్మకు దోషము, కళంకము, ముడత అది ఉండకూడదనే ప్రాణం పెట్టాడు ప్రభు. అది మళ్ళీ తెచ్చుకొని చచ్చామో, ఏ ప్రభువైతే పాతాళపు ద్వారాలు మూసేశాడో ఆ ప్రభువే తెరిచి లోపలేస్తాడు. తెరిచి లోపలేస్తాడు. యేసు ప్రభువు చివరి అంకము ద్వారా, శిలువ ఘట్టము ద్వారా ఏం చేశాడు తెలుసా? పాతాళం మూసేసి పరలోకపు ద్వారాలు తెరిచాడు. మనిషి జీవితంలో ఉన్న అంధకారపు ఛాయలు, చీకటి ఛాయలు తీసేసి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులు నింపాడు. పరలోకానికి ప్రవేశాలు మొదలు చేశాడు ఆయన. ఈరోజు ఆ పరలోక రాజ్యానికి వారసులుగా ఉన్నటువంటి మన క్రైస్తవ సమాజం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువులాగా అర్పణ చేయగలుగుతున్నామా? ప్రభువులాగా మనము ఉంటున్నామా? మరలా పాపము జోలికి వెళ్లకుండా. మన గురించి చాలా సందర్భాల్లో దేవుడు అంటాడు, ఏమనంటే కడగబడిన పంది బురదలోకి పోయింది అంటాడు. ఎవరు అనుకుంటున్నారు పందిలని? మనం అప్పుడప్పుడు మన పిల్లల్ని అంటూ ఉండొచ్చు పంది అని. అని దేవుడు మనల్ని కూడా అంటూ ఉంటాడు. ఏమని? ఎప్పుడు అంటాడు తెలుసా? బాప్తిజం తీసుకున్న తర్వాత బాధ్యతను మరిచి మరలా లోకానికి మరిగితే అప్పుడు అంటాడు మనల్ని ఏమని? పంది అని. కుక్క అంటాడు. కుక్క అనగానే విశ్వాసం కలిగింది అనుకోకండి. కుక్క వాంతికి తిరిగేదట. అంటే అసలు మనం బాగా అర్థం కావడం చెప్తున్నా. మనం కక్కేస్తాం ఏందైనా. కక్కింది అంట మనం. కక్కింది తినాలంటేనే ఇప్పుడు వాంతికి వచ్చేంత ఉండొచ్చు, కానీ విడిచిన పాపాన్ని మళ్ళీ అపరిచితుడు మళ్ళీ బయటికి రావటం. అప్పుడప్పుడు కొందరు మాట్లాడుతుంటారండి క్రైస్తవుల్లోనే, నాలో ఉన్న దెయ్యాన్ని నిద్ర లేపొద్దు అంటే నిద్రపోతాడు. చెప్పేసేవా? ఇంకా సావలేదన్నమాట. బ్యాప్టిజం తీసుకున్నావు కాబట్టి బతికిపోయావు అంటే అర్థం ఏంటి? తంతు జరిగింది అంతే, లోపల మార్పు రాలేదు. అసలు అలాగే ఉన్నాడు అన్నమాట. అలాగే ఉండి చచ్చిపోతే వేరైపోతాం. తపాలలో ఉత్తరాలు వేరైనట్టు గొర్రెల్లో నుంచి మేకలు వేరైనట్లు అపవాదికి వాడి దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నికి వెళ్ళిపోతాం. అందుకోసం కాదు ప్రభు దగ్గరికి రావాల్సింది. ప్రభు ఈ మాట ద్వారా మనకు నేర్పిస్తున్న సత్యం ఇదే ప్రియులారా. సిద్ధపడదాం. ఇప్పటి వరకు తెలుసో తెలియకో చేసినటువంటి తప్పిదాలు, పాపాలన్నింటినీ కూడా భోగి మంటలు వేయాలి. మనం మంటల జోలికి వెళ్ళకూడదు, మనం మంటల్లో పడిపోకూడదు. ప్రభు మనందరికీ ఒక దిశానిర్దేశం చేశాడు. ప్రకృతిలో కలిసిపోయే ప్రాణం గురించి ఆలోచించకూడదు. ఎప్పటికీ నిలిచిపోయే ఆత్మ గురించి ఆలోచన చేయాలి. దాని ప్రయాణం శుభకరం, శుభప్రదం అవ్వాలి అంటే నా ద్వారానే తప్ప దేవుని యొద్దకు ఎవడు రాడు అని దేవుడు చెప్పాడు. క్రీస్తు ద్వారానే మనకు ఆ పరలోకపు ప్రాప్తి ఉంది కనుక ఆయన అడుగులు అడిగేసుకుంటూ
ఆయన చూపించినటువంటి మాదిరిలో బ్రతకటానికి అందరం సిద్ధపడదాం. ప్రభు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఒకరు ప్రార్థన చేయండి. ఆత్మయే శరీరాన్ని జీవింపచేయునంటివే, కల్మషం లేని ఆత్మనే తండ్రికివ్వమంటివే. ఆత్మల రక్షణకై అమూల్య త్యాగం చేసి తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానంటివే. నీ అడుగు జాడలేమా జీవపు బాటలు, నేను పోలి జీవించి పరమ తండ్రిని చేరెదము. కనివిని ఎరుగని త్యాగం నా యేసువని బలియాగం, కలలోనైనా మరువలేని త్యాగం. నా కలుషములన్నీ కడిగిన త్యాగం, నీ సిలువ యాగం.